హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నారు, ఆయన మనల్ని ఎన్నుకున్నారు. అంటే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి, మనము ఆయన పిల్లలం కాబట్టి మనము ఎలాంటి జీవితం జీవించాలి? మనము కైండ్‌నెస్ కలిగి ఉండాలి. అంటే ఆయన కృపను, ఆయన మెర్సీని మనం కలిగి ఉండాలి. అలాగే మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంటే మనం ఎప్పుడు తీర్పు తీర్చకుండా మనము ఎక్కువ ఆయన వలె మనం మెర్సీ కలిగి ఉండాలి. అలాగే మనము జాలిగల హృదయం కలిగిన వారమై ఉండాలి. సో దేవుడైన యేసు ప్రభువారు ఒకవేళ ఆయన అనుకుంటే మనల్ని ఎప్పుడో శిక్షించుండొచ్చు. ఎందుకంటే మనం పాపులమే కాబట్టి. కానీ ఆయన అలా చేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఆయన దానికి ఆపోజిట్ చేశారు. మన పాపాలన్నిటిని ఆయన మీదే వేసుకొని ఆయనే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మరణించి మన పాపాలన్నిటిని కొట్టివేయడమే కాక మనల్ని నీతిమంతులుగా కూడా తీర్చారు. సో మనం నీతిమంతులంగా తీర్చబడ్డాక ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఆయనకు ఘనత కలిగేలాగే జీవించాలి. మనం ఎప్పుడూ ఆయనకు షేమ్‌ఫుల్‌గా ఉండేలాగా మనం జీవించకూడదు. సో దేవుడైన యేసు ప్రభువారు ఆయన ఎప్పుడు ఎవరిని తీర్పు తీర్చేవారు కాదు. ఎంతటి ఇబ్బంది కలిగించేవారైనా, ఎంతటి కోపం తెప్పించేవారైనా కానీ దేవుడైన యేసు ప్రభువారు ఎప్పుడూ ఎవ్వరి మీద తీర్పు తీర్చలేదు. అందరినీ ప్రేమగా జాలిగల మనసుతోనే, ఒకవేళ వారు తప్పు చేస్తుంటే ఈవెన్ పరిసయ్యులు సద్దుకాయులు అయినప్పటికీ కూడా వారి అవిశ్వాసానికి ఆయన బాధపడ్డారు. కానీ వాళ్ళని ఎప్పుడు ఆయన దూషించలేదు. ఆయన వారిని ఎప్పుడూ తీర్పు తీర్చలేదు. ఆయన వారి అవిశ్వాసానికి బాధపడ్డారు. ఇన్‌ఫాక్ట్ అక్కడ అనేకులు రోగులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఒకవేళ కొంతమంది తిట్టిన వారు ఉన్నా కానీ ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారు ఆయన వారిని ఎవ్వరిని తీర్పు తీర్చలేదు. ఆయన అందరినీ స్వస్థపరిచారు. ఆయన ప్రధాన యాజకుల కూతుర్ని కూడా ఆయన స్వస్థపరిచాడు. సో ఆయన విశ్వసించిన వారందరినీ ఆయన రక్షిస్తారు. ఆయన విశ్వసించని వారిని కూడా ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి మనం కూడా అలాగే జీవించాలి. మనం ఎప్పుడు ఆయన కృపను కలిగి ఉండాలి. అలాగే ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన మెర్సీని మనం కలిగి మనం ముందుకు సాగాలి. సో తప్పక అలాగ అందరూ ఉంటారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరూ మీ వలె జీవించుటకు సాయం చేయండి. మీ పిల్లలుగా వారు దీవించబడ్డారు కాబట్టి వారెప్పుడు నీతిమంతుల వలె ఉంటూ వారు దీర్ఘశాంతం కలిగి, దయాళుత్వం కలిగి, వాళ్ళు ఎప్పుడూ నీతిగల అలాగే జాలిగల మనసు కలిగి ఉండేందుకు సాయం చేయండి. వారు ఎప్పుడు మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.